ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపరా వైద్యులు సుభాష్ గౌడ. కొత్తగా పెళ్ళైన మహిళలకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి పీసీఓడి ఎందుకు వస్తుంది గురుజీ? పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే చాలా ఈజీగా. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉన్నారు. సో పీసీఓడి ప్రాబ్లం చెక్ పెట్టడానికి గురూజీ మనకు ఒక మందు రెడీ చేసి ఇప్పుడు చెప్పబోతున్నారు. హలో నమస్తే. అది ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లం, ఇరెగ్యులర్ పీరియడ్స్ తో అండ్ కొత్తగా పెళ్ళైన మహిళలకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఇవన్నిటికి పీసీఓడి అడ్డంకు ఉంటుంది. సో దానికి మెడిసిన్ ఏమన్నా రెడీ చేసుకోవచ్చా ఇంట్లో? దానికి సింపుల్ గా ఇంట్లోనే చేసుకున్న దానికి మంచి వైద్యం ఉంది, ప్రతి ఒక్కరు చేసి వాడుకోవచ్చు. ఓకే, దీనికి ఏంటంటే కావాల్సిన పదార్థాలు. అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది గురుజీ? పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల, బాడీ ఓవర్ హీట్ అవడం వల్ల కొంతమందికి, ఇంకా బ్లడ్ బాడీలో తగ్గిపోతే కొంతమందికి. ఈ పీసీఓడి రావడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. అది అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే వస్తుంది, పీసీఓడికి రాదు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది అంటే అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. ఓకే, సరిగా ప్రతి నెల డేట్ కాలేదు అంటే శరీరం ఎక్కువ దప్పమైపోవడం కానీ జరుగుతుంది. ఒకవేళ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ పోతుంది అంటే ఆడవాళ్ళు చాలా సన్నబడిపోతారు, వెయిట్ లాస్ అయిపోయి స్ట్రెంత్ లేక ఎనర్జీ లేకుండా అయిపోతుంది. ఓకే, వైట్ డిశ్చార్జ్ కి కూడా ఈ మందు పనిచేస్తుంది? 100% పనిచేస్తుంది. ఓకే, ఎలా చేస్తారు దీన్ని? చూడండి, ఇది దామరపు గింజలు, కమలం గింజలు, దామరపు గింజలు. ఈ గింజలు తెచ్చి ఒక్కొక్కటిగా ఊరికే పైన అలా పగలు కొట్టాలి లైట్ గా. అది పగిలితే చాలు. దీన్ని ఒక కప్పులో వేసి వాటర్ పోసి నానబెట్టేయాలి. ఇది నానేన చేపులో ఇది మనకు మోదుగు చెక్క, మోదుగు మాను చెక్క, మోదుగు చెక్క, మోతుగు చెక్క అంటాం. ఈ మోదుగు చెక్క మనం ముందుగానే తెచ్చి ఎండబెట్టుకొని ఉండాలి. ఈ గింజలు నానబెట్టే టైంలో దీన్ని ఎత్తి పౌడర్ చేసుకోవాలి బాగా. మనము గింజలు ఎంత వేసినా 100 గ్రాముల గింజలు వేసాం అనుకోండి, ఒక 70 గ్రాములు మోదుగు చెక్క పౌడర్ తీసుకోవాలి. ఇది అంగిట్లో తెస్తే పంచేది, మనమే తెచ్చుకోవాలి, బాగా దొరుకుతుంది మోదుగు చెక్క. దీని పౌడరు ఒక 80 గ్రాములు. అదే విధంగా మనకు కొండ ఉసిరి, అడవి ఉసిరికాయలు ఉన్నాయి. ఆ మాను పువ్వు వచ్చే సీజన్ వచ్చింది అంటే విచ్చిలుడుగా పూలు వస్తుంది, చెట్టు నిండుకు ఆగే కనిపించింది, మొత్తం పువ్వే చిన్న చిన్నగా ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఏమంటారు దీనికి? ఉసిరికాయ పువ్వ. ఆ ఉసిరి పూలని మనం చెట్లో పొట్టి అలా దుడుచుకున్నామంటే బాగా దొరుకుతుంది. ఈ పూలు కూడాను ఒక 80 గ్రాములు తీసి పెట్టుకోవాలి. ఈ చెక్క బాగా ఉత్తి నారే, ఇది దంచితే నార ఎక్కువ, దీన్ని ఎక్కువగా దంచితే గానీ 80 గ్రాముల పౌడర్ రాదు. ఇవి రెండు పౌడర్ చేసుకునేసరికి ఏమవుద్ది అంటే లాస్ట్ లో మీకు ఇది నానింటాయి, బాగా నాని పగిలి లోపల ఇంకా మొలకలు కూడా వచ్చింటాయి. దామర పూలు మొలకలు కూడా వస్తాయి, ఒక 2 రోజులకు ఒక రోజుకి వచ్చేస్తుంది. ఈ పై పొట్టు ఒలిచేయాలి, మెత్తగా మాగిపోయాయి. పొట్టు మెత్తగా అయిన తర్వాత ఒలిచేసి ఈ 3 కలిపి కలంలో వేసి బాగా నూరాలి, బాగా నూరాలి గట్టిగా. ఒక 2 నుంచి 3 గంటలు దీన్ని క్లియర్ గా నూరగలిగితే ఇది మైనం లాగా అవుద్ది, మాత్ర కట్టుకు వస్తుంది గట్టిగా. అది వేరే వాటర్ వేయకూడదు, ఈ గింజలు నానబెట్టిండే వాటర్ వేసుకుంటూ నూరుతూ ఉండాలి. ఈ విధంగా నూరిండే దాన్ని ప్రతిరోజు మాత్ర కట్టినప్పుడు కొంచెం బఠానీ గింజ కన్నా పెద్ద సైజు కట్టుకోవాలి. కొంచెం పెద్దగా కడితే అది ఎండేపాటికి సైజు కొంచెం చిన్నది అవుతుంది. టాబ్లెట్లు ఇంత సైజు లో కట్టుకోవాలంటున్నా, ఆ సైజు దానికన్నా ఇంకొంచెం పెద్దగా కడితే ఇది మాత్రలు కట్టి ఆరబెట్టేసరికి ఏమవుద్ది అంటే నీడు గాని ఎండలో గాని ఏడన్నా పెట్టుకోవచ్చు. ఒక రోజు ఎండలోనే పెట్టండి, మళ్ళీ కావాలంటే నీటిలో పెట్టచ్చు. ఇది ఎండేపాటికి కొద్దిగా సైజ్ అనేది తగ్గుతుంది. ఈ మాత్రల్ని ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఒకటి 1 గ్లాసు పాలు తీసుకోవాలి, ఒక మాత్రం మింగుతూ రావాలి. ఈ విధంగా కొంతమందికి 21 రోజు, కొంతమందికి 14 రోజులు, కొంతమంది మళ్ళీ ఒక 14 రోజులు ఎక్స్ట్రా కూడా వాడుకోవాల్సి వస్తుంది. 21 రోజు అయినా కూడా కొంతమందికి 14 రోజులు ఇంకా ఎక్స్ట్రా వాడాలి. అన్ని రకాల సమస్యలు పీసీఓడికి సంబంధించింది, గర్భసంచిలో చిన్న చిన్న బుడ్లు గుళ్ళు ఏదైనా ఉన్నా పోతాయి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే పిల్లలు కూడా పుట్టారు? అవును, ఖచ్చితంగా పుట్టారు.
అది ఉన్నా పోతుంది. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నా పూర్తిగా క్లియర్ అయిపోద్ది. ఓకే. అదే విధంగా డేట్ కాకపోయినా ఈ సమస్య పూర్తిగా క్లియర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ మాత్రలు కంప్లీట్ అయ్యేంత వరకు పాలన్నం మాత్రమే తినాలి, పాలతోనే మాత్రలు తాగాలి. ఓహో, పాలన్నం. పాలన్నం అది తింటేనే మందు బాగా పనిచేస్తుంది, దానికి కాంబినేషన్. ఓకే. ఆ పాలన్నం తినుకుంటూ ప్రతిరోజు ఈ మాత్ర పొద్దున్నే సాయంత్రం ఒకటి వాడుకుంటూ వచ్చారంటే కంప్లీట్ గా వాళ్ళకు ఉండే సమస్యలన్నీ పోతుంది. ఓకే. దీంతో పాటు ఈ మందు స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే గరికొసు ఉంది కదా, ఆ గరికొసు ఒక అంత వచ్చి జ్యూస్ చేసి బాగా మిక్సీకి జ్యూస్ పిండేసి ఆ జ్యూస్ తాగేసిన తర్వాత ఇది తాగితే ఇంకా రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. ఈ విధంగా వాడుకుంటూ వచ్చారంటే పిసిఓడి ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగాను సెట్ అవుతుంది. ఓకే, చూసారు కదండి, ఇవి ఇంట్లో ఉండే వస్తువులే. ఇవి తయారు చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఒకవేళ మీకు తయారు చేసుకోవడానికి ఆ ప్రోడక్ట్స్ లేకపోతే గురువు గారిని సంప్రదించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ గానీ మెసేజ్ గానీ చేస్తే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి మెడిసిన్. లేదంటే డైరెక్ట్ వచ్చి తీసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ ఉంటున్నాయి. నమస్తే.